ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో పిండాండ పంచీకరణం మొదటి భాగంలో చాలా విషయాలు పంచతన్మాత్రలు పంచీకరణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగంలో మనం ఇదే పిండాండ పంచీకరణంలో రెండవ భాగంగా సూక్ష్మ ఆకాశం అంటే ఏంది, ఆకాశ పంచకం అంటే ఏంది, పృథ్వీతత్వ స్తబకము అని దేనికి మనం చెప్పాలి, పృథ్వీ పంచకలయము, జల పంచకలయం అంటే ఏంది, అలాగే అగ్ని పంచకలయము, వాయు పంచకలయము, ఆకాశ పంచలయము, ఇలాంటివన్నీ మనం తెలుసుకొని అష్టప్రకృతి లయంలోకి వెళ్తాం. అక్కడి నుంచి మనం ఇంకా వివరంగా చాలా విషయాలు తెలుసుకోవటంలో మనం ముందుండాల్సి వస్తుంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే శ్రద్ధగా ఈ పిండాండ పంచీకరణంలో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవతాలంటే ఏందో కూడా మనం తెలుసుకొని దాని తరువాత పంచభూతాల వలన పుట్టిన వివరాలు కూడా తెలుసుకుందాము. అలా ఈ రెండవ భాగం ఆరంభిద్దాం. మొదటగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సూక్ష్మ ఆకాశము పచ్చబడ్డదంతా ఆకాశ పంచకము. సూక్ష్మ వాయువు చేత పచ్చబడితే వచ్చిన తత్వాల్ని వాయు పంచకము అంటారు. సూక్ష్మ అగ్నిభూతము చేత పచ్చబడ్డవన్నీ అగ్ని పంచకము. అలా సూక్ష్మ జలము అర్ధభాగమై రెండవ అర్ధభాగము 4 పరకలై ఒక్కొక్క పరక జలము ఇతర 4 భూతములతో కలిసి ఏది శబ్ద స్పర్శ రూప రసగంధాలైనాయి. ఇది విషయ పంచకము అంటారు. అలాగే పృథ్వీ పంచకము వచ్చేసరికి సూక్ష్మ పృథ్వీ 2 భాగాలై అర్ధభాగము పాయువుకు గోళకమై రెండవ అర్ధభాగము 4 పరకలై వాగీంద్రియము, పాణీంద్రియము, పాదేంద్రియము, గుహ్యేంద్రియములకు గోళకములైంది. ఇది పృథివీ పంచకము. ఇదంతా పిండాండ పంచీకరణలోని భాగమే. గుర్తుపెట్టుకోండి. పంచకము అని పేరు ఎందుకు పెట్టారు? పంచకం అంటే 5 పిండాండ పంచీకరణ పటము కనుక చూస్తుంటే ఏమి జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలిపితే ఆకాశ పంచకము. అలాగే సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు ఇవి వాయు పంచకము. ఇలా అడ్డవరుసలో పెడితే పంచకములు అయ్యాయి. జల పంచకములో కర్మేంద్రియాలు వచ్చినాయి. మరి అగ్ని పంచకములో జ్ఞానేంద్రియాలు వచ్చాయి. వాయు పంచకము వల్ల పంచప్రాణాలు వచ్చినాయి. ఆకాశ పంచకము వలన అంతరేంద్రియములు వచ్చినాయి అంటున్నాము కానీ తమో గుణము వలన గోళకాలు వచ్చినాయి. రజోగుణము వలన ఇప్పుడు చెప్పిన ఇంద్రియాలు వచ్చాయి. ఇటువంటప్పుడు మనం ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. అసలు ఆకాశ పంచకము అంటే ఏందో వివరంగా తెలుసుకుంటే ఒక నిర్ణయానికి రాగలుగుతాం. తమో గుణం ఆకాశములో అర్ధాంశము జ్ఞాతకు గోళకమయ్యింది. తక్కిన అర్ధాంశము 4 పరకలై ఒక పరక ఆకాశము వాయువును గూడి మనసుకు గోళకములయ్యాయి. మరి రెండవ పరక ఆకాశం అగ్నితో కూడి బుద్ధికి గోళకమయ్యను. 4 పరకలు చెప్పాను కదా. మూడవ పరక ఆకాశము జలము కూడి చిత్తానికి గోళకమయ్యింది. ఇంకా 4వ పరక ఉంది, ఆకాశము పృథ్వీని కూడి అహంకారానికి గోళకమయ్యను అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ చూస్తే మనం ఇవన్నీ కూడా తమోగుణ సూక్ష్మభూతాలు. తమోగుణ సూక్ష్మభూతాలే పంచీకరణలై గోళకాలైనాయి. అర్థమవుతుందిగా. వాయువులో అర్ధాంశము వ్యానవాయువుకి గోళకమైంది. తక్కిన అర్ధాంశము మళ్ళా 4 పరకలై ఒక పరక ఆకాశముతో కూడి సమాన వాయువుకు గోళకము. ఇందులో మీరు చెప్పకపోయినా తమోగుణ సూక్ష్మ వాయువు అర్ధాంశముందే అది వ్యానవాయువుకు గోళకమాయను. దక్కినటువంటి తమోగుణ సూక్ష్మ వాయువు యొక్క అర్ధాంశము మళ్ళా 4 పరకలై ఒక పరక తమోగుణ సూక్ష్మ వాయువు తమోగుణ సూక్ష్మ ఆకాశమును కూడి
సమాన వాయువునకు గోళకమాయను. ఇంకా మూడవ పరక జలముతో ప్రాణవాయువునకు గోళకమాయను. మిగిలింది ఏముంది? నాలుగవ పరక, అది పృథ్వీతో కూడి అపాన వాయువుకు గోళకమాయను. ఇవి పంచప్రాణాలకు గోళకములుగా మారినవి. సూక్ష్మ అగ్ని రెండు భాగాలై అర్ధభాగమేమో చక్షురింద్రియములకు గోళకముగాను, మళ్ళా మిగిలిన అర్ధభాగం 4 పరకలు. ఒక్కొక్కటి మిగిలిన 4 భూతములను కూడి శ్రోత్రేంద్రియము అంటే చెవులు, త్వగింద్రియము చర్మము, జిహ్వేంద్రియము అంటే రసనం నాలుక, ఘ్రాణేంద్రియంలో ఈ ముక్కు, వీటికి గోళకాలైనవి. మరి తమోగుణ సూక్ష్మ జలము 2 భాగాలై అర్ధభాగము రస విషయానికి గోళకమయ్యను. ఒక పరక సూక్ష్మ జలము ఆకాశంతో కూడి శబ్ద విషయమునకు గోళకమయ్యను. మరలా రెండవ పరక సూక్ష్మ జలము వాయువును కూడి స్పర్శ విషయమునకు గోళకమయ్యను. మూడవ పరక సూక్ష్మ జలము అగ్నితో కూడి రూప విషయానికి గోళకమయ్యను. ఇక మిగిలింది ఏముంది? 4వ పరక. ఈ 4వ పరక సూక్ష్మ జలము పృథ్వీతో కూడి గంధ విషయానికి గోళకమయ్యను. అలాగే పృథ్వీ సూక్ష్మభూతం మళ్ళీ 2 భాగాలై అర్ధభాగము పాయురింద్రియమునకు గోళకమాయను, ఉపాయురింద్రియమునకు గోళకమాయను. ఇప్పుడు దాంట్లో మిగిలిన అర్ధభాగంలో మళ్ళీ దాన్ని 4 పరకలు చేస్తే ఒక్కొక్కటి మిగిలిన 4 భూతములతో కూడి ఏమైంది? వాగింద్రియము అంటే వాక్కు, మాట్లాడుతున్నానే ఇది, పాణీంద్రియము చేతులు, పాదేంద్రియము కాళ్ళు, గుహ్యేంద్రియము మర్మస్థానాలుగా వాటికి గోళకములాయింది. ఇప్పుడు ఆకాశ పంచకము అంతరేంద్రియ గోళకములు. అంతరేంద్రియములు అంటే జ్ఞాతతో కలిపి అంతఃకరణ చతుష్టయము 4 కలిపి 5. పంచకము అంటే 5. జ్ఞాతకు గురుమూర్తి అధిష్టాన దేవత. మరి మనసుకు చంద్రుడు, అందుకనే వేదాలంటే చంద్రమా మనసో జాత అంటారు, అంటే చంద్రుడు మనస్సు నుండి పుట్టాడు. బుద్ధికి బృహస్పతి గురువు, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారానికి మళ్ళా రుద్రుడు. ఈ అంతరేంద్రియములకు అధిదేవతలు వీళ్ళందరూ. వాయు పంచకమును కూడా పంచప్రాణములు ఉన్నాయి. వీటికి అధిదేవతలు ఎవరు? పంచప్రాణాలంటే పంచవాయువులు. ఏమేమి చూడండి: సమాన వాయువుకు జయుడు, రెండవది వ్యాన వాయువుకు విశ్వయోని, ఉదాన వాయువుకు కూడా అజుడు, ప్రాణవాయువుకి విశిష్టుడు, నాట్ వశిష్ఠుడు సుమి, అపాన వాయువునకు విశ్వకర్త. ఇది అధిష్టాన దేవతల యొక్క లిస్ట్ అన్నమాట. శ్రోత్రేంద్రియమునకు అష్టదిక్కులు అధిదేవతలు. త్వగింద్రియానికి వాయుదేవుడు, అంటే మనకి చర్మం ఏం చేస్తుంది? అలా స్పర్శ, చల్లటి గాలి, ఏసీలోకి వచ్చింది చల్ల గాలి స్పర్శ దేనికి వస్తుంది? త్వక్, చర్మానికి. మంచి మండుటెండలో ఉంటే వేడి చర్మానికి. చక్షురింద్రియానికి సూర్యుడు, సూర్యుడిని కన్నుతో పోలుస్తారు. జిహ్వేంద్రియానికి వరుణుడు. మరి ఘ్రాణేంద్రియం 2 గ్రంథాలు ఉన్నాయి కదా, ఇవి అశ్విని దేవతలు, వీటికి అధిదేవతలు. తామస సూక్ష్మభూతాలు అనే పేర్లు వాడకుండా చెప్తున్నాం. వాడలేదు కాబట్టి ఇంకొకటి అనుకోకండి, అది వాడితే గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. ఈ విధంగా 5 25 తత్వాలకు 25 మంది అధిదేవతలు ఉన్నారు కదా. ఏమేమి? పంచభూతాలు ఒక్కొక్కటికి 5, 5 25. ఇప్పుడు పృథ్వీ తత్వ స్తబకము అన్నాడు. అంటే ఈ జ్ఞానమును జ్ఞాత అహంకార రూపమై అపాన వాయువును కూడుకుని ఘ్రాణేంద్రియము ద్వారా అంటే ముక్కు ద్వారా గంధమును గుర్తెరిగి అంటే వాసనను గుర్తెరిగి పాయురింద్రియము ద్వారా మల విసర్జన చేయుచున్నాడు. నువ్వే ఆ పిండాండానివి. అజ్ఞానంలో పిండాండానివి, జ్ఞానంలో పిండాండము నీ ఉపాధి. అందులో గుర్తు ఎరిగేది ఏదుందో అదే ఎరుక. అన్నీ తెలుసుకోవాలనుకునే జ్ఞానము
ఆ ఇంద్రియాలలో, ఆ గోళకములలో 25 తత్వంలో వ్యాపించి ఉన్నటువంటిది. ఇప్పుడు తత్వమసి, నీవు అనే ఎరుక వచ్చేసిందిగా, అది కదా. ఆ ఎరుకయే నిజానికి ఆత్మ. ఈ స్తబకము చిత్తం ప్రకారము ఉంటే వాడు అజ్ఞానిగా ఉన్న జీవుడు. జీవుడికి అజ్ఞానం పోతే జీవాత్మయే పరమాత్మ అవుతాడు. అజ్ఞానంలోనే 24 తత్వాలతో కూడి ఉన్నాడు. జ్ఞాని ఈ 24 తత్వాలతో కర్మ చేస్తూ కూడా అసంగుడిగా ఉన్నాడు. కూడియు కూడనివాడుగా ఉంటాడు. కూడి ఉన్నప్పటికీ కూడనివాడుగా ఉన్నాడు. కూడి ఉన్నప్పటికీ కూడనివాడుగా ఉండటమే ఇతని ప్రత్యేకత. అందుకే ప్రతిసారి మీరు స్తబకములో గమనించినట్లయితే ఈ జ్ఞానముకు జ్ఞాత మనోరూపి అయి, ఈ జ్ఞానముకు జ్ఞాత బుద్ధిరూపి అయి, ఈ జ్ఞానముకు చిత్తరూపమై, ఈ జ్ఞానముకు అజ్ఞాత అహంకార రూపమై పైనుంచి క్రిందిదాగా వ్యవహారం వ్యాపారం చేస్తున్నాడు. అంతరేంద్రియాలలో జ్ఞానేంద్రియములతో, కర్మేంద్రియములతో, పంచప్రాణముల యొక్క శక్తితో వ్యవహరిస్తున్నాడు. శరీర ఇంద్రియాలకు ప్రాణశక్తి అందించాలి. అందుకే ప్రతిసారి కూడా వాయు పంచకంలోని ప్రతి వాయువుతో కూడి కూడి అంటాడు. వాటిలో కూడకపోతే ఇంద్రియాలకు ఆ శక్తి సత్తా లేదు. ఆ శక్తి ఉంటే గాని అవి స్వతంత్రంగా వ్యవహరించలేవు. పృథ్వీకి కఠినాంశం అంటాం, జలమునకు ద్రవాంశము అంటాం, అగ్నికి తేజస్సు మండే స్వభావం కలిగింది, వాయువునకు చలనాంశం కదలిక కలిగినది, ఆకాశము బయలాంశము అంటే ఖాళీగా ఉంటుంది. అంతకుముందు గోళకం ఎలా ఉంది? తామసిక సూక్ష్మ పృథ్వీ అర్ధభాగం 4 పరకలు వాగింద్రియం, పాణేంద్రియం, పాదేంద్రియం, గుహ్యేంద్రియములుగా అయినాయన్నాం కదా. ఇప్పుడు ఆ సూక్ష్మ పృథివీ ఆకాశము వాయువు అగ్ని జలములను పృథ్వీ అంటే భూమి నుంచి విడగొడితే పోతాయి. రెండూ కలిస్తే వచ్చాయి. ఉదాహరణ, పసుపు సున్నము కలిస్తే ఏమవుతుంది? ఎర్ర రంగులో పారాణి వచ్చింది. ఇప్పుడు ముత్తైదులు కాళ్ళకు పారాణి పెడతారు. ఎలా పెడతారు? దానికి సపరేట్ ఎరుపు రంగు ఉంటుందా? లేదు. పసుపులో అంత సున్నం వేసి ఎలా గిల కొడితే ఎరుపు వస్తుంది, దాన్ని పారాణిగా పూస్తారు కదా. ఇది ఒక కెమిస్ట్రీ అనుకోండి. ఇప్పుడు పసుపులో సున్నాన్ని వేరు చేస్తే పారాణి ఉండదు. సోడియం క్లోరిన్ కలిస్తే సోడియం క్లోరైడ్ ఉప్పు వచ్చింది. సోడియం క్లోరిన్ కలవకపోతే ఉప్పు అవ్వలేదు. వాటరు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కలిస్తేనే నీళ్ళు అవుతాయి, H2O అంటారు కదా. నీళ్లలో ఆక్సిజన్ తీసేస్తే హైడ్రోజన్ వేరు చేస్తే నీళ్లు లేవు. ఇది లయ పద్ధతి అంటారు. ఇక పృథ్వీ పంచక లయము. పృథ్వీ యొక్క కఠినాంశములో ఆకాశము యొక్క బయలాంశము చేరగా వాక్కు ఏమైంది? వాక్కు యొక్క లయము పృథ్వీ యొక్క కఠినాంశముతో వాయు యొక్క చలనాంశము చేరగా ప్రాణేంద్రియాలన్నీ లయము. పృథ్వీ యొక్క కఠినాంశముతో అగ్ని యొక్క తేజాంశము చేరగా పాదేంద్రియము లయము. పృథ్వీ యొక్క కఠినాంశంలో జలము యొక్క ద్రవాంశము చేరగా గుహ్యేంద్రియము లయము. పృథ్వీ యొక్క నిండాంశములో పాయు అనే అర్ధాంశము చేరగా పాయురింద్రియము లయము. చివరకు మొదట్లో ఉన్న సూక్ష్మ పృథ్వీ మిగిలింది. ఇక జలపంచకలయం చూద్దాం. జలము అంటే ద్రవం. ద్రవాంశములో ఆకాశము యొక్క బయలాంశము చేరితే శబ్దం లయమైపోతుంది. అలాంటి జలము యొక్క ద్రవాంశంలో వాయు యొక్క చలనాంశం చేరితే స్పర్శ లయము, స్పర్శ లేకుండా పోతుంది. లయం అంటే లేకపోవటం. జలము యొక్క ద్రవాంశంలో అగ్ని యొక్క తేజాంశము చేరగా రూపము లయము, రూపం కనపడదు. జలము యొక్క ద్రవాంశములో పృథ్వీ యొక్క కఠినాంశం చేరగా గంధము లేదు, అని వాసన అనేది ఉండదు. భూమికి ఉండే లక్షణం వాసన, గంధ. తత్ర గంధవతి పృథివీ అని తర్కశాస్త్రంలో చెప్తారు. అంటే జలమనే నిండాంశములో రసమనే అర్ధాంశము చేరగా రసము లయము. చివరికి ఏమవుతుంది? సూక్ష్మ జలం మిగులుతుంది. అంటే జలాలు ఇవన్నీ కలిస్తేనే ఆ జలానికి ఉండే లక్షణాలు మనకు తెలుస్తాయి. అలాగే ఇప్పుడు అగ్ని పంచకలయం అంటే ఏంది? అగ్ని పంచకంలో ఏదేది కనపడకుండా పోతుంది, ఏది తీస్తే ఏది కనపడదు. అగ్ని యొక్క తేజాంశంలో ఆకాశం యొక్క బయలాంశము చేరగా శ్రోత్రేంద్రియము లయము. అగ్ని యొక్క తేజాంశంలో వాయువు యొక్క చలనాంశంకి చేరగా త్వగింద్రియము లయము. అగ్ని యొక్క తేజాంశంలో జలము యొక్క ద్రవాంశము చేరగా జిహ్వేంద్రియము లయము.
అగ్ని యొక్క తేజాంశంలో పృథ్వీ యొక్క కఠినాంశం చేరగా ఘ్రాణేంద్రియము లయము. అగ్ని అనే నిండాంశంలో చక్షు అంటే కళ్ళు అర్ధాంశము చేరగా చక్షురింద్రియాలు లయము. చివరకు ఏమవుతుంది? సూక్ష్మ అగ్ని మిగిలింది. పంచభూతాల్లో మిగిలేది అదే కదా. ఇప్పుడు వాయువు గురించి చూద్దాం. వాయు పంచక లయము అంటే వాయు యొక్క చలనాంశములో ఆకాశం యొక్క బైలాంశము చేరగా సమాన వాయువు లయము. వాయువు యొక్క చలనాంశంలో అగ్ని యొక్క తేజాంశము చేరితే ఉదాన వాయువు లయము. అలాగే వాయువు యొక్క చలనాంశంలో పృథ్వీ యొక్క కఠినాంశము చేరితే అపాన వాయువు లయము. వాయువు అనే నిండాంశములో వ్యానవాయువు అనే అర్ధాంశము చేరక అపానవాయు లయము. చివరకు సూక్ష్మవాయుభూతం మిగులుతుంది. అలాగే ఆకాశ పంచకలయము. ఆకాశం యొక్క బైలాంశములో పృథివీ యొక్క కఠినాంశము చేరగా అహంకారము లయము. ఆకాశం యొక్క బైలాంశంలో అగ్ని యొక్క తేజాంశం చేరితే బుద్ధి లయము. ఆకాశం యొక్క బైలాంశములో జలం యొక్క ద్రవాంశం చేరగా చిత్తము లయము. ఆకాశం యొక్క బైలాంశంలో వాయువు యొక్క చలనాంశం చేరగా మనస్సు లయము. ఆకాశం యొక్క నిండాకాశంలో జ్ఞాత అనే అర్ధాంశం చేరితే జ్ఞాత లయము. చివరకు సూక్ష్మ ఆకాశం మిగిలింది. అర్థమైంది కదా. ఇప్పుడు అష్టప్రకృతి లయం అంటే ఏందో చూద్దాం. ఆకాశం నుండి వాయువు, తైత్రోపనిషత్తు ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నోరాపః ఆపః పృథివీ పృథివ్యా అన్నం అన్నాదిభ్యో పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అని ఒక వరుస ఉంది. అలా ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథ్వీ వచ్చింది. ఇవి లయమగుటకు అంటే కనపడకుండా పోవుటకు పృథ్వీ జలమునందు, జలము అగ్నియందు, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమునందు కారణమవుతున్నది. ఇప్పుడు ఆకాశము మదహంకారమునందు లయమవును, మహదంకారము మహత్తునందు లయము, మహత్ అవ్యక్తమునందు లయము, అవ్యక్తము బ్రహ్మయందు లయము. బ్రహ్మ సర్వకారణమవుతున్నాడు. అతను దేనికి కారణం కాదు కదా. మరి అతను ఉన్నది ఉన్నట్లుగా అచలంగా పరిపూర్ణంగా ఉన్నాడు కదా. అందుకని అవ్యక్తము వరకే లయము. అవ్యక్త బ్రహ్మయందు లయం అనకూడదు. అవ్యక్తము దేశకేంద్రుడు అనేటటువంటి అశీర గురువు అచల పరిపూర్ణ పరబ్రహ్మం అనే బయలును చూపించగా, పరబ్రహ్మం అనే బయలును చూపించగా సచ్చిష్యుడు అట్టి బయలును చూసి అశిష్యుడు లేకుండా పోవాలి. ఇది ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు చెప్పినవన్నీ శిష్యుడి యొక్క రిఫరెన్స్ ప్రకారంగా క్లుప్తంగా ఒక వర్షంలో చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే దీని పేరే సర్వ వేదాంత శిరోభూషణం. అంటే ఏంది? వేదాలు, వేదాంతము, మహావాక్యాలు, సాధనా మార్గాలు రకరకాలుగా ఉంటాయి. కుండలిని చెప్పగానే ఆ పాఠం తీసేసి ప్రణవం చెబుతాం. ప్రణవం చెప్పగానే ఆ పాఠం తీసేసి వేరే చోట హంసతత్వం చెబుతాం. అది చెప్పగానే ఆ పాట అక్కడ పెట్టేసి సాంఖ్య పద్ధతిలో పంచీకరణ స్థూల సూక్ష్మ శరీరాలు, దీంట్లో 3 గుణముల చేత ఏవి ఎలా తయారవుతున్నాయని చెప్పుకుంటాం. పంచభూతముల యొక్క కలయిక చేత కదంబమైంది, అంటే మిక్స్డ్ అయింది. వ్యవహారము చేత 25 తత్వాలు ఏర్పడిన తరువాత జరిగే వ్యవహారము స్తబకము అంటారు. ఏ విధంగా కదంబంలో ఇవన్నీ పుట్టాయో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఇవన్నీ పుట్టి ఒక వరుస క్రమంలో ఎలా ఏర్పడ్డాయో అనేదే కదంబము. ఇప్పుడు ధనుర్మాసంలో కడుమ రోజు ఏం చేస్తారంటే పులిహోర, చక్కెర పొంగులి, కదంబం చేస్తారు. కదంబం అంటే రకరకాల కూరగాయలతో, అంటే సాంబార్లో అన్ని రకాల కూరగాయలు వేసేస్తే సార్ అది కదంబం. మిక్స్డ్ వెజిటబుల్స్ ఇలా ఏర్పడ్డవన్నీ మరలా ఎలా వ్యవహరిస్తున్నాయో దాన్ని స్తబకము అంటారు. ఏ రకంగా వచ్చినాయో ఏర్పడ్డాయో మరలా అదే రకంగా తిరిగి ఆ పంచభూతాలన్నీ వాటి వాటి స్థానాలకు వెళితే ఆ ఇంద్రియాలు లయమవుతాయి. పంచీకరణలో మొట్టమొదట సూక్ష్మ పృథ్వీ పంచబడి కర్మేంద్రియాలు అయ్యాయి. తిరిగి అవి ఉపసంహరించుకుంటే సూక్ష్మ పృథ్వీ ఏర్పడింది. అలాగే జల పంచకములో సూక్ష్మ జలము పంచబడ్డప్పుడు ఇతర భూతములతో కలిసినప్పుడు శబ్దాది విషయాలు వచ్చాయి. తిరిగి పంచబడ్డవన్నీ విరమించుకుంటే ఆ విషయాలు లయమే సూక్ష్మ జలభూతములతో కలిసినప్పుడు శబ్దాది విషయాలు వచ్చాయి. తిరిగి పంచబడ్డవన్నీ విరమించుకుంటే ఆ విషయాలు లయమే సూక్ష్మ జలభూతం మాత్రమే మిగులుతుంది. అలాగే ఆకాశ పంచకంలో సూక్ష్మ ఆకాశం ఇతర భూతాలతో పంచబడ్డప్పుడు
అంతరేంద్రియాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఆకాశ విభాగాలన్నీ ఆ భౌతాన్ని విరమించుకున్నప్పుడు మళ్ళీ సూక్ష్మ ఆకాశం మిగిలింది. అలాగే అగ్నిపంచకంలో కూడా ఏ విధంగా ఇంద్రియాలు ఏర్పడ్డాయో ఆ కలయికను మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు జ్ఞానేంద్రియాలు లయమైపోయాయి. అలాగే పంచప్రాణాలు లయము, అన్ని లయం కాగా మిగిలింది సూక్ష్మ పంచభూతాలు. ఎందుకంటే అవన్నీ సూక్ష్మాలు కదా. సూక్ష్మ పృథివీ సూక్ష్మ జలం నుండి పుట్టింది. అందువలన సూక్ష్మ పృథివీ సూక్ష్మ జలంతో లయము, సూక్ష్మ అగ్ని నుండి వచ్చిన సూక్ష్మ జలము తిరిగి సూక్ష్మ అగ్నిలో లయము, సూక్ష్మ వాయువు నుండి వచ్చిన సూక్ష్మ అగ్ని తిరిగి సూక్ష్మ వాయువులో లయము, సూక్ష్మ ఆకాశం నుండి పుట్టిన సూక్ష్మవాయువు తిరిగి సూక్ష్మ ఆకాశంలో లయము. ఈ విధంగా సూక్ష్మభూతాల నుండి ఏర్పడిన ఇంద్రియాలు విషయాలు నిష్క్రియయ్యి అంటే పని లేక నిర్వికల్పమైతే అవన్నీ వాటి వాటి సూక్ష్మభూతాలలో లయమైపోతాయి. సూక్ష్మభూతాలేమో పృథివీ జలములోను, జలము అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోనూ లయమైపోతాయి. అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలు ప్రారబ్ధ కర్మానుసారం అనుభవించడానికి ఇంద్రియాలు బహిర్ముఖానికి వచ్చాయి. అవన్నీ అవసరాలు తీరిపోయాక వాటికి వైరాగ్యం వచ్చిన తర్వాత నిష్క్రియగా అంటే ఏ పని చేయకుండా మారాక వాటికి పని లేదు. వాటికి పని లేకపోతే విశ్రాంతి తీసుకుంటాయి. బ్రహ్మ కూడా సృష్టిలోకి వచ్చాడు. సృష్టి చేస్తూ ఉంటే ఎందుకు వచ్చాడో ఆ పని చేస్తాడు. ఈ సృష్టిలోకి వచ్చిన బ్రహ్మ చేయాల్సిన పనులన్నీ మానుకున్నాడు అనుకోండి, అసలు ఎందుకు ఆయన వచ్చినట్టు కదా. ఒక పని నిమిత్తం వచ్చాడు, పని చేయడం అవసరం లేనప్పుడు ఆ బ్రహ్మ నిర్వికల్పంలోకి వెళ్తాడు కదా. సవికల్పముగా ఉండి సృష్టిలో పనిచేస్తున్నటువంటి బ్రహ్మ నిష్క్రియంగానే ఆ బ్రహ్మ నిర్వికల్పముగా అయిపోయి పరబ్రహ్మ అయ్యాడు. అలాగే ఇంద్రియాలు పనిచేయడానికి సూక్ష్మభూతాలన్నీ పంచీకరణ అయ్యాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు పని చేయలేదో సూక్ష్మభూతాలు ఏమయ్యాయి, వాటి వాటి స్థానాలకు అవి మళ్ళా వెళ్ళిపోయాయి. అదే కదా. ఇప్పుడు బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ వెళ్ళారు. సరే, ఆ సమయానికి బ్యాంక్ మేనేజర్ రాలేదు, బ్యాంకు మూసేసింది. కొంతసేపు చూస్తారు, ఏం చేస్తారు, అసలు బ్యాంకు తెరవలసిన బ్యాంక్ మేనేజరే బ్యాంకు తెరవకపోతే చూసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా. కారణాలు ఏదో తెలుసుకుంటారు అనుకున్నాం. అంతరేంద్రియాలు నిర్వికల్పంగానే సూక్ష్మాకాశము జ్ఞాతతో మహదంకారంతో లయం. మహదంకారం యొక్క ఊహయే సృష్టి అయింది కనుక సృష్టి ఆయనలో లయమైంది. అంటే సృష్టికి సంబంధించిన ఊహ ఆగిపోయింది. ఏమేమి సృష్టించాలనాల్సిన అవసరం లేకుండా పోయింది. హిరణ్య గర్భుడి యొక్క ఊహ ఆగిపోతే, హిరణ్య గర్భుడు ఊహిస్తున్నప్పుడు త్రిగుణాలు పనిచేసిన ఊహ ఆగిపోయినప్పుడు త్రిగుణాలు పనిచేయకుండా ఆగిపోయాయి. అప్పుడు త్రిగుణాలు సామ్యంగా ఉన్నాయి. త్రిగుణాల వలన ప్రయోజనం లేకపోయేసరికి గుణము అన్నీ కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోయాయి, అంటే బయట కనపడకుండా పోయాయి. ఇప్పుడు టార్చ్ లైట్లో బ్యాటరీ వేయండి, అది వాడుతూనే ఉంటే ఎన్ని రోజులైనా వస్తుంది. తర్వాత బ్యాటరీ అయిపోతే కొత్త బ్యాటరీ వేస్తాం. కానీ త్రిగుణాలతో కూడినటువంటి మాయాశక్తి అనే బ్యాటరీని వాడకపోతే కొన్నాళ్ళకి అది డిశ్చార్జ్ అవుతుంది. అలాగే మహత్తులోని గుణాలు డిశ్చార్జ్ అవుతాయి. కానీ కొన్ని బ్యాటరీలను మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. అప్పుడు అది తిరిగి వచ్చే మోక్షం అవుతుంది. రీఛార్జ్ చేయవలసిన అవసరం లేకపోతే తిరిగి రాని మోక్షం. మరి ఇవి తెలిసే ఎరుక కూడా లేకుండా చేసినప్పుడు మూడు గుణముల యొక్క సామ్య స్థితి బీజస్థితికి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు సూక్ష్మ ఆకాశము మహదంకారములో లయమైంది, మహదంకారం మహత్తులో లయమైంది, మహత్తు అవ్యక్తంలో లయమైంది. మళ్ళీ ఇది పోయి ఇంకో దాడిలో లయమవడానికి సృష్టి అంతా కూడా మూడు గుణాలు కారణమే కానీ మరొక కారణం లేదు కదా అన్నాడు. సరే, భూమిలో పాతినటువంటి బీజము వెంటనే మొక్క అవుతుందా? కాదుగా. పరిస్థితులు వాతావరణం అనుకూలించినప్పుడు మొక్క అవుతుంది. అంతవరకు అది నిర్గుణము. మొక్క అయ్యాక సగుణము. ఇప్పుడు అర్థం ఉంటే నిర్గుణం సగుణం అంటే అర్థం. అలాగే అంతవరకు అది అవ్యక్తము, అంటే మొక్క రానంత వరకు కనపడలేదు. సహాయ కారణాలు ఉంటే మళ్ళీ మహత్ అవుతుంది. అవ్యక్తంలో ఉన్న మూడు గుణాల బీజస్థితిలో ఉండగానే నిర్బీజం చెయ్యాలి. పరిపూర్ణ బోధ చేత త్రిగుణరహితమైనటువంటి అచల పరిపూర్ణము అన్ని కాలాల్లోనూ ఉన్నది. కదలక మెదలక దేనికి మూల కారణం కాకుండా ఉండుటను పరిపూర్ణ బోధ ద్వారా తెలుసుకున్నవాడు నిర్వికల్ప నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మను దర్శించకనే దర్శించినటువంటి పరోక్షత్వాన్ని కోల్పోయి
అపరోక్షమై పరిపూర్ణ అచలంగా ఉంటాడు. అశరీర గురువు ఎవరైతే దేశికేంద్రులో అచల పరిపూర్ణాన్ని బట్టబయలు రూపంగా దర్శింపచేస్తే దాని యందు ఏమీ లేక తన మూలము లేకపోగా ఆ దృక్కు కూడా లేనివాడు అవుతాడు. ఆ గురువు బట్టబయలని చూపించినప్పుడు చూచిన మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని సత్ శిష్యుడు ఎవరైతే అవ్యక్తము దాకా ప్రయాణం చేశాడో వాడు లేనివాడు లేకుండా పోతాడు. ఇది చూస్తే ఏమవుతుంది? సర్వం లయము. అటువంటి శిష్యుడు అచల పరిపూర్ణ పరబ్రహ్మని చూచి లయము. ఇప్పుడు మనం మంత్రాలు చెప్పేటప్పుడు లేదా ఏదైనా గాయత్రి మంత్రాలు ఏదైనా ఎండింగ్లో ఏం చెప్తాం? ఓం శాంతి శాంతి శాంతి, 3 సార్లు శాంతి 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 అంటారు. దానికి ఏమర్థం? ఆధ్యాత్మిక శాంతి, భగవద్ విషయాల్లో శాంతి కలుగుగాక. ఆది భౌతికం, మన శరీర సంబంధమైన వాటి నుంచి వచ్చేవి. ఆది దైవతములు, ప్రకృతి విపత్తులు ఏది రాకుండా చూపిడు స్వామి. జ్ఞాత ఆధ్యాత్మికం, జ్ఞాత తెలుసుకున్నది ఏదో అది ఆది భౌతికం. జ్ఞాత తెలుసుకోవడానికి ఎవరైతే ప్రేరేపిస్తారో ఆ గురుమూర్తి ఉన్నాడే ఆది దైవికం. మనసు ఆధ్యాత్మికం. సంకల్ప వికల్పములు ఆది భౌతికం. చంద్రుడు ఆది దైవికం, బుద్ధి ఆధ్యాత్మికం. అలాగే నిశ్చయించటం అనేది ఆది భౌతికం. దానికి బృహస్పతి అధిదేవుడిగా ఆది దైవికం. దేనికోసం? చిత్తం, అది ఆధ్యాత్మికం. అలాగే చింతన చేయడం ఆది భౌతికం, శరీరం ద్వారానే కదా. క్షేత్రజ్ఞుడు దానికి అధిష్టాన దేవత, ఆది దైవికం. ఈ విధంగా జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఆధ్యాత్మికం. ఆది భౌతికం తెలుసుకోవడం, సంకల్ప వికల్పం నిశ్చయించడం, మరి చింతన చేయడం, అభిమానించటం. ఆదిదైవికం గురుమూర్తి చంద్రుడు. గురుమూర్తి చంద్రుడు, బృహస్పతి క్షేత్రజ్ఞుడు, రుద్రుడు అంటే పరమేశ్వరుడు. ఈ విధముగా అంతరేంద్రియాలకు ఇచ్చాం. అదే మాదిరి జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలకు ఉంటాయి. ఇంతకుముందు అనుకుంటే ఎవరోళ్ళు? జయుడు, విశ్వయోని, అజుడు, విశిష్టుడు, విశ్వకర్త అనేవారు ఆది దైవికము. ఇక స్పర్శ భేదాలు చల్లదనం, వేడి, మెత్తదనం, కఠినము అని 4 రకాలు. రూపభేదాలు 5 ఇచ్చారు. తెలుపు, పసుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు అని రసభేదాలు. షడ్రుచులు 6 రుచులు మనందరికీ తెలుసు. మధురం తీపి, ఆమ్లం పులుపు, తిక్తం కారం, కటు వగరు, కాషాయం చేదు, లవణం ఉప్పు. అలాగే గంధభేదాలు 2 అంటే వాసన, సుగంధం దుర్గంధం. ఒకచోట 2 ఒకచోట 4 అంటారు. ఇవన్నీ తేడాలున్నాయి. శబ్దమే విషయము, స్పర్శయే విషయము, రూపమే విషయము, రసమే విషయము, గంధమే విషయము. అధిష్టాన దేవతల పేర్లు ఉంటాయి. అష్ట దిక్పాలకులు అంటూ ఉన్నాం. కానీ ఇక్కడ 10 దిక్కులు ఇచ్చాడు. అంటే 8 దిక్కులు తెలుసు కదా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి, వాయువ్యం. 4 మూలలు, 4 దిక్కులు, 8. ఊర్ధ్వం, అధం 2 కలిపితే 10. 10 దిక్కులు. పూర్వమేవ నిరాలంబం అనుకున్నప్పుడు ఊర్ధ్వమేవ అని మళ్ళీ అధశ్చ అన్నాం. లోపల బయట అనేదానికి దిక్కేమీ లేదు. లోపల బయట అనేది సాధకుడి విషయంలో అంతర్ముఖంలో బ్రహ్మనిష్ట ఉంది, బహిర్ముఖంలో ప్రపంచం ఉంది. అందుకే లోపల బయట అన్నాం. అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః అన్నారు. 10 దిక్కులు ఉంటాయి. అంటే 8 అడ్డంగా ఉంటే పైన క్రింద అనేది ఇంకో 2 కలిపాం. 10 దిక్కులే అధిదేవత. స్పర్శభేదానికి రుద్రుడు అధిదేవత, రూపభేదానికి సూర్యుడు అధిదేవత, రసభేదానికి వరుణుడు అధిదేవత, గంధభేదానికి అశ్విని దేవతలు అధిదేవతలు. మరి శబ్దం ఆకాశమును భూతమును బట్టి ఉంటుంది, స్పర్శ వాయువుని బట్టి ఉంటుంది. రూపభేదాలన్నీ కూడా అగ్నిభూతం వలన, రసభేదాలన్నీ జలభూతం, గంధభేదాలన్నీ పృథ్వీభూతం వల్ల ఏర్పడతాయి. ఈ భేదాలను గ్రహించేవి పంచ జ్ఞానేంద్రియాలు. వచన భేదాలు 2, సువాక్యము దుర్వాక్యము, చెడు మాట మంచి మాట. వచనమే విషయం, వాక్కుకి అధిదేవతలు సరస్వతి. సత్వగుణంతో ఏర్పడినటువంటి అధిదేవతలు రజోగుణంతో ఏర్పడినటువంటి ఇంద్రియాలను ప్రేరేపిస్తే ఏమవుతుంది?
తమోగుణంతో ఏర్పడిన గోళకాలలో కూర్చొని స్థూల శరీరాన్ని ఆశ్రయించి కూర్చున్నటువంటి ఇంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరము 3 గుణాలతో ప్రవర్తిస్తుంది. ప్రవర్తించడానికి అనేక జన్మల యొక్క సంచితముల నుండి విభాగమైనటువంటిదే ప్రారబ్ధ కర్మ. గురువులను, శాస్త్రం చెప్పేవాళ్ళని, వేదం చెప్పేవాళ్ళని, సూచన చేసేవాళ్ళని, గమ్యం చేసేవాళ్ళని ఎన్ని విభాగాలను చేయవచ్చు. బుద్ధివాక్యం చెప్పే గురువు ఒకరే, జ్ఞానం వాక్యం చెప్పే గురువు ఒకరు, అనుభవవాక్యం చెప్పే గురువు ఒకరు, తరింపజేసేవారు ఒకరు, 4 అయ్యారు. అష్టవిధ గురువులు ఎందరైనా ఉండొచ్చు, కానీ గురుతత్వం మాత్రం ఒకటే. అంటే అందరి లక్షణాలు జ్ఞానం కలిగించడమే. ప్రవచించేవారు ఎంతమంది ఉన్నా ప్రవచనం ఒకటే. ఎవరెన్ని వాక్యాలు చెప్పినా దేవుని వాక్యం ఒకటే. చివరిగా పంచభూతాల వలన పుట్టిన వివరం. ఏమేమి పుట్టాయో చూద్దాం. ఈ భూమి పృథ్వీ వల్ల ఎముకలు, చర్మము, మాంసము, నరములు, రోమములు కలిగింది. మీరు ఎప్పుడైనా చూడండి, భూమిలో పూడ్చిపెట్టినప్పుడు ఇవే కనపడవు, ఇవే మనకి బహిర్గతం అవుతుంటాయి. ఇవి ఎప్పుడు కలవు. జలమూలన ఏముంది? రక్త, మూత్ర, శుక్ల, శ్లేష్మ, మెదడు కలిగింది. అగ్ని వలన ఆకలి, దప్పిక, నిద్ర, బద్ధకం, శృంగారం కలిగింది. ఇలాంటివి అన్నీను కూడా పిండాండ పంచీకరణ పద్ధతిలో వచ్చినవే. వాయువు అగ్నితో కూడినప్పుడు తీవ్రత, వాయువుతో కూడితే లజ్జ, వాయువు ఆకాశంలో కూడితే మదము. ఈ మదం అనేది ఆకాశ సంబంధం. మళ్ళీ ఆకాశం పృథ్వీతో కూడితే కామం, జలంతో కూడితే క్రోధం, అగ్నితో కూడితే లోభం, వాయువుతో కూడితే మోహం, ఆకాశం వలన భయం. ఇట్లా వచ్చినప్పటికీ ఇది కూడా పంచీకరణే. ఈ విధంగా పిండాండ పంచీకరణ పూర్తిగా తెలుసుకున్నాము. 2వ భాగంతో శ్రేయకాంతాయ కళ్యాణినదేనదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.